నాకు పనుండి చెన్నై దాకైతే వెళ్ళాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీలా లోకల్ బై ఛానల్. అసలు మ్యాటర్ ఏంటంటే మా నాన్న నన్నైతే చెన్నైకి పంపించాడు. చెన్నైకి ఎందుకు అనుకున్నాడా, మా నాన్న అయితే వడ్లు వ్యాపారం చేస్తాడు. అందుకని నన్నైతే లారీతో పాటు పంపించాడు వడ్లెత్తుకొని. వెంటనే నేను టిఫిన్ చేద్దామని అలా వెళ్తుంటే మనకైతే చేపల మార్కెట్ కనబడింది. ఇక్కడ చేపలే కాదు, చేపలతో పాటు రొయ్యలు, సీ ఫుడ్ చాలా దొరుకుతుంది. సీ ఫుడ్తో పాటు చికెన్ అవైలబుల్లో ఉంటుంది, మళ్ళీ మటన్ కూడా అవైలబుల్లో ఉంటుంది. వెంటనే అయితే ఒక హోటల్కి అయితే వెళ్ళిపోయాను. హోటల్ చాలా చిన్నది కానీ అక్కడ టేస్ట్ మటుకు కతక్కున ఉంది. వెంటనే అయితే ఇడ్లీ ఆర్డర్ చెప్పాను. ఇడ్లీతో పాటు చట్నీ, చట్నీతో పాటు కారం, కారంతో పాటు మనకు పొగలగక్కే సాంబార్ అయితే ఇచ్చేసాడు. వెంటనే ఆ సాంబార్ని దాంట్లో వేసుకొని అది నానిన తర్వాత ఒక్క రవ్వ చించుకొని తింటుంటే టేస్ట్ అయితే కతక్కునుంది. ఎంతైనా చెన్నై సాంబార్ చెన్నై సాంబారే, ఆ టేస్ట్ ఎక్కడ రాదు. వెంటనే ఒక దోశ అయితే ఆర్డర్ చెప్పాను. ఆ దోశలో సాంబార్ వేసుకొని తింటే టేస్ట్ కొంచెం డిఫరెంట్ అనిపించింది. వెంటనే అక్కడి నుంచి నిదానంగా బయలుదేరి మనం మిల్లుకైతే బయలుదేరిపోయాము. ఆ మిల్లుకి రాగానే ఈ లోపలైతే ఇలా ఉంటుంది. ఇంకో రోజు లోపలికి వెళ్తే మనం తెచ్చిన లోడ్ అయితే అన్లోడ్ అవుతుంది. అది అన్లోడ్ అవ్వగానే వెంటనే అయితే డబ్బులు తీసుకొని లోపలికి వెళ్ళాను. డబ్బుల కోసం లోపలికి వెళ్ళగానే మనకి ఇన్ని రకాల బియ్యాలు అయితే కనబడ్డాయి. ఈ బియ్యాలన్నీ మీ దగ్గర రావాలంటే మేమైతే ఇలా వడ్లెత్తుకొని రావాలి. వెంటనే మనకి ఎంత క్యాష్ రావాలో తీసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.